ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు భారతదేశంలో ఉన్న తెలుగు భాష తెలిసిన వారే కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నవారు భారతదేశంలో సువార్త విషయమై ప్రార్థన చేస్తూ ప్రభువు వచ్చు పర్యంతం మరణం వరకు సువార్తను ప్రకటించడానికి ఒక నూతనమైన మార్గాన్ని ఎన్నుకోకుంటే సువార్త బంధించబడుతుందన్న భారంతో మీ ముందుకి ఈ శ్రేష్టమైన సమయంలో సత్యదేవుని యొక్క నిత్య సువార్త ప్రకటించడం ఎలాగా, భగవంతుడు యేసు రూపంలో వచ్చి మనకు నేర్పించిన సువార్త ఆగిపోయింది. వారికి తోసినట్లుగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. మీరు దైవజనులా, కాపరత్వంలో ఉన్నారా? మీరు సువార్తికులా? మీరు విశ్వాస జీవితంలో ఉన్నారా? ఏ కోణంలో ఉన్నా సువార్త ఎల్లప్పుడూ బంధించబడకుండానట్లు మనము అంతటా అందరూ ప్రకటిస్తూ ఉండాలి. ఎందుకంటే అది సమయమందును అసమయమందును నిరంతరము నిత్యము ప్రకటించే దాని పేరే శుభవార్త లేక సువార్త అని లేఖనము సాక్ష్యమిస్తూ ఉంటున్నది. ప్రియులారా, ఈ నిత్య సువార్తను, సత్యదేవుని యొక్క నిత్య సువార్తను అనేకులైనటువంటి వారు బంధిస్తున్నారన్న ఒక ధ్వని క్రైస్తవ గుంపుల్లో కనబడుతుంది. మరి లేఖనం చెప్పినట్లుగా నేను అంటున్నాను, సువార్త బంధించబడడానికి అవకాశాలే లేవు. సువార్త ఎవరి ద్వారా బంధించబడుతుంది అని సత్యమెరగని వారిపైన అపోహలు, నిందలు ఎన్నో వేస్తున్నారు. వారి ద్వారా సువార్త బంధించబడుతుందా అని మీరు కానీ ఒకసారి పరిశీలన చేస్తే దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. మరణం వరకు నమ్మకముగా ఉండము. ఆదికాండములో ప్రారంభమైనటువంటి సువార్త ప్రకటన గ్రంథం దాకా అది పరిపూర్ణంగా ప్రకటించబడుతూ ఉంది. సమయం ఉన్నప్పుడు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం, అది నిత్య సువార్త. అది సత్యదేవుని యొక్క నిత్య సువార్త. దాన్ని ప్రకటించడానికి ముందుకు రావడం లేదు క్రైస్తవ్యం. భయపడుతోంది. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే పిరికివారు అర్హులు కాదని అదే ప్రకటన గ్రంథం 21:8 సాక్ష్యం ఇస్తోంది. సువార్తను ఎల్లప్పుడూ కానీ ప్రకటిస్తూనే ఉండాలి. ఒకవేళ నీకు రావచ్చు ప్రశ్న, అయ్యా ఆ స్థానంలో మీరున్నారు, మీరు ప్రకటిస్తున్నారన్న ఆ ప్రశ్న మీకు రావచ్చు. 34 సంవత్సరాలుగా సువార్త ఆరంభించిన మొదటి డేట్ నుంచి ఈ డేట్ వరకు ఏమాత్రము ఆగకుండా ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని సేవకుడిగా సుందర్రాజు అనబడిన నేను. కాబట్టి ఈ సువార్త విషయంలో నేర్చుకోవాలన్న ఆలోచన, మనసు నీకున్న ఎడల రేపటి నుంచి ఆనాదినము ఈ సువార్తను నేర్చుకోవాలంటే బైబిల్ గ్రంథములో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు నేర్చుకుంటే అనేక మందికి పనికొస్తావు. సువార్తకి ఎంత శక్తి ఉందో తెలుసా? సువార్తలో ఎన్ని కార్యాలు జరుగుతాయో తెలుసా? ప్రపంచంలో ఏ నామములో జరగనటువంటి ఒక శ్రేష్టమైన నామం యేసు నామములో జరుగుతాయి. అమాయకులైనా, చదువున్నవారైనా, చదువు రాని వారైనా, గొప్ప డాక్టరేట్లు చేసిన వారైనా అందరూ దేవుని దృష్టిలో సమానం. యేసు నామమును ఉచ్చరిస్తే జరిగే కార్యాలు ఎవరు చేసినా జరగవు. ఈ నామములు ఎవరు చేసినా కూడా అట్టి అద్భుత కార్యములు, మహత్కార్యములు, సూచక క్రియలు జరిగినప్పుడు ఎంతటి వారైనా యేసు నామమును ఒప్పుకొని తీరాల్సిందే. అలాంటి సువార్తమానం నిత్యము ప్రకటించడానికి ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి వేద అధ్యయన పాఠశాలగా గ్రహిస్తే నిత్యము ఈ సందేశం వినడానికి మనసు పెట్టు. హృదయపూర్వకంగా నేర్చుకో. ఒక నోటు పుస్తకం తెచ్చుకో. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ సువార్త ఎలాగ ఫలించింది, ప్రస్తుత కాలంలో సువార్త ప్రకటించబడుతుందా, ఫలిస్తుందా అని అంటే అది ఎప్పుడూ ఒక్కొక్క దగ్గర మూత వేయబడుతూ వస్తుంది. కాబట్టి నువ్వు అట్టిది సువార్త అనంటే దానికి ఉండే విలువేంటో తెలుసా? నీది ఖాళీ హృదయం. ఆ హృదయం లేక దేవుని అనుమతి కావాలి అనంటే హృదయములు దేవునికి చోటు ఇవ్వాలి.
కృపావరములన్నీ అందులో ప్రవేశిస్తాయి. నీవు ప్రకటిస్తున్న సందేశము సత్యమైనది, అది ఎప్పుడు ఆగిపోదు, సాగిపోతూనే ఉంటుంది. నువ్వు ఆగిపోతావేమో కానీ సువార్త ఆగదు, ఏ దిక్కుకైనా వెళుతూనే ఉంటుంది. నీవు కానీ అంగీకరించి భగవంతుని సన్నిధానంలో నమ్మకంగా ఉంటే అట్టి శ్రేష్టమైనటువంటి సువార్తను ప్రకటించడానికి తర్ఫీదు ఎంతో అవసరం. ఒక చతుష్కోణాల్లో సువార్తను నేర్చుకోవాలంటే ఈ బైబిల్ గ్రంథం నీకు చేతిలో ఉంటే వెంటనే నేర్చుకునే ప్రయత్నం చేయి, నేర్పించబడును. కాబట్టి నువ్వు యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఏమేమి నేర్చుకుంటున్నావో తెలియదు. ఈ ఒక్క సందేశమును గాను నువ్వు సంపూర్ణంగా అంగీకరిస్తే సువార్తలో ఉండే బలము, సువార్తలో ఉండే జ్ఞానము, సువార్తలో ఉండేటటువంటి వరము ఇవన్నీ నీకు స్వతంత్రం అవుతాయి. వాటిని ఎలాగ స్వతంత్రించుకోవాలో రేపటి నుంచి నీకు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి నిత్య జీవారాధన మందిరం శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లో, మరి తిరుపతి ప్రాంతంలో ఇది మరి అనేక సంవత్సరములుగా ఇలాంటి ట్రైనింగ్ సెంటర్ కొనసాగుతుంది. అనేక రాష్ట్రాలకు వెళ్ళి దీన్ని నేర్పించబడుతుంది. ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు, కేవలం ఉచితంగా నీకు నేర్పించబడుతుంది. నీ కుటుంబం దీవించబడుతుంది. అందరూ బోధకులు కాదు, అన్ని సంఘములు కాదు. దేవుని కోసం వెలిగించబడేటివి, దేవునిలో ఎదుగుతున్నవి, దేవునిలో ఒదిగి ఉండేటివి, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటివే సంఘాలు. దర్శనము గురించి నీవు దేవదర్శనం కలిగి ఎవరైతే ప్రకటిస్తూ ఉన్నారో వారితో దేవుని ఆత్మ సంచారం చేస్తుంది. కనుక దయచేసి అనిదా భావించక సువార్త విషయంలో మంచి జ్ఞానాభ్యాసం చేయాలి అని అంటే ఈ యొక్క సత్యమును అనునిత్యం నేర్చుకుంటే నీవు ఒక మంచి సువార్తికుడుగా, మంచి సంఘ కాపరిగా, మంచి విశ్వాసిగా ముందుకు అడిగేసే ఈ ధన్యకరమైన సమయం సద్వినియోగం చేసుకుంటూ అనేకులకు దీన్ని షేర్ చేయి, అనేకులను బాగు చేయి. నువ్వు ప్రకటించలేవు, నేర్చుకో, కొంతమందికి పంపించు. అనేక మంది బాగుపడతారు ఈ సువర్తమానంలో. కాబట్టి ఏ కోణంలోనే కానీ ఎవరినే కానీ విమర్శించకుండా సత్యం ఎలాగా ప్రకటించాలి. మనకు అడ్డు ఆపు ఎక్కడా లేదు. మన సువార్తకు ఉండేటటువంటి బాధ్యతను కరెక్ట్గా నేర్చుకుంటే భగవంతుడు నీ యందు ఉండి అనేకులను బాగు చేస్తాడనే మాట మరొకసారి గుర్తు చేస్తున్నాను. దయచేసి ఈ విషయాలు అనేకులకు తెలియచేయండి. సువార్త రేపటి నుంచి ప్రారంభమవుతుంది కనుక ఆ సువార్త ఎలాగ ప్రకటించాలో నేర్పించబడుతుంది. చిన్న ప్రార్థనతో ముగిస్తాను. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. సత్యదేవుని యొక్క నిత్య సువార్తను ప్రకటించే విధానము మా ప్రియులు ఆంధ్ర, తెలంగాణ, అలాగే తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సువార్త ఎలాగా భంగపరచబడుతుందో చూస్తున్న దేవుడు, సువార్త ఎలాగా క్రైస్తవుల ద్వారా కూడా మూతవేయబడుతుందో చూస్తున్న దేవుడు, సువార్తను బ్రేక్ చేయగలిగిన శక్తి ఎవరికి లేదు నాయన. నీవు కార్యం చేయగా అది ఎవడో తరతరం కూడా కాదు. నీవు కార్యం చేసింది ఎవడు తిప్పలేడు, తిప్పజాలడు కూడా. కాబట్టి మాతో ఉన్న దేవుడు, నాలో ఉన్న దేవుడవు, మాతో సంచరించే దేవుడువు. నన్ను, నా దేవుణ్ణి బంధించే శక్తి ఏ మానవుడికి లేదు. కాబట్టి దీనికి నువ్వు తోడ్పడతావని నమ్ముతూ, విశ్వసిస్తూ ఈ సన్దేశమును సద్వినియోగం చేసుకొని రేపటి నుంచి నేర్చుకునేటటువంటి అలాంటి భాగ్యం మా బిడ్డలకు దయచేయమని, మా దేశానికి దయచేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి.